నమస్కారం ప్రజలారా. మన పార్టీకి సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, నోటి దూల ఎక్కువ కలిగినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున అన్నా క్యాంటీన్ల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన మనం ఈరోజు విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అన్నా క్యాంటీన్లు కాదు, మనం రాజన్న క్యాంటీన్లు పెడతామని ఎన్నికల సమయంలో అప్పుడు అన్న పాదయాత్రలు చేసి ముక్కులు తుడిసి కడిగేటువంటి రోజుల్లో చేసినటువంటి హామీలు వాటన్నిటిని తుంగలో దొక్కి మరి ఏ విధంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేయడంతో పాలన స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు మరీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా ఏదైనా పల్లెల నుంచి, గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ టౌన్లో ఏదైనా పని చూసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హోటళ్ళకి పోయి తినలేరు. అదేవిధంగా పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, ఆటోలు నడుపుకునేటువంటి ఆటో డ్రైవర్లు, రిక్షాలు దూకేటువంటి వాళ్ళు, రోజువారీ కూలీలు చేసుకునేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మంచి భోజనం పెట్టాలా, ఓళ్ళు కడుపు నిండా భోజనం చేయాలనేటువంటి సంకల్పంతో 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేసినారు. దానిపైన మనోడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏందనేది మనం ఒకసారి విని ఆ తర్వాత వీడియోని తప్పకుండా విశ్లేషణ చేద్దాం. మరి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. చెప్పున్నా. చెప్పండి, నాకు అర్థం కాలేదు. అన్నా క్యాంటీన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంటున్నారు. ఎంతమంది పెడుతున్నారు లెక్క ఏమనండి. నువ్వు పోయి చూడు, నీకేం పెరిగి కట్లగట్టి పోగేసేది ఏమి లేదు కదా. నువ్వు ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఎంతమందికి భోజనాలు పెడుతున్నారో అని చెప్పి నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. అదే అన్నా క్యాంటీన్కు నువ్వు పోయి చూడయ్యా, ఏ విధమైనటువంటి నాణ్యత కలిగినటువంటి భోజనాన్ని పేద ప్రజలకు అందించినారు కేవలం 5 రూపాయలకే అనేది. నువ్వే పో డైరెక్ట్గా. నీ గుంటూరులోనే ఉన్నది కదా, నీ గుంటూరులోనే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. నీకేం పెరిగి కట్ల కట్టే పనేం లేదు. ఇప్పుడు నువ్వు పోయి అక్కడికి పోయి చూడు, అక్కడికి పోయి రుచి చూడు ఏ విధంగా ఉన్నదని. మనం ఏది పెరిగి కట్ల కట్టింది లేకపోగా చెప్పుగా, నువ్వు చెప్పాలా, మేము వినాలా, చెప్పు, మాట్లాడతా. ఒక రోజులో అన్నా క్యాంటీన్లో ఎంతమంది పెడుతున్నారు? పోసుకోలు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్ తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ఎంతమందికి పెడతారు లెక్క? ఈ ఊర్లో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4. ఎంతమంది పెడతారు చెప్పండి. అది పేద ప్రజలను అడగాల, అక్కడ భోంచేసేటువంటి వ్యక్తులను అడగాల. లేకంటే అన్నా క్యాంటీన్ లేకపోయి ఎంతమంది రోజు ఇక్కడ తింటున్నారా అని చెప్పి అడిగి కనుక్కొని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయి. అదేవిధంగా మాట్లాడదాం మనం. మీరు వినండి, తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ప్రజలారా. చెప్పు. చెప్పండి. అదే అంటే పూడి పెడుతుంటే మేము తిడుతున్నారు అంటారు. మా పాలసీ అన్నా క్యాంటీన్ కాదు అని అదే చెప్పావు. దేంతో నవ్వుతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అని ఆలోచన చేసినావా? మా పాలసీ అన్నా క్యాంటీన్లే కాదన్నావు, మరి రాజన్న క్యాంటీన్ పెడతాం మేము అధికారంలోకి వచ్చినాకని ఏమి నాకని చెప్పినారా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు అనుకుంటారు. దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. రాజన్న క్యాంటీన్లు పెడతామని ఎవరు కూర్చున్నారు? దేనికి కూయాల్సి వచ్చింది? అన్నా క్యాంటీన్లే కాదంట అంటే ఏం చేద్దామని పేదవాడిని చెప్పుగా నువ్వు. సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు. సో మా ప్రయారిటీస్ మాకున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 2 సంవత్సరాలకే కనీ విని ఎరుగని ఒక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పెరిగింది. గుర్తుపెట్టుకోండి. నువ్వు కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ప్రజా వ్యతిరేకత ఈ 2 సంవత్సరాల్లోనే పెరిగింది. అవన్నీ పక్కన పెడితే రోడ్లు ఏ విధంగా వేస్తున్నారు, ఏంది కథ, ఏంది కార్ఖానా అనేది ప్రతి ఒక్కడికి తెలుసు. రోడ్ల బడిగా తిరిగేటువంటి వ్యక్తులకు ఇక్కడ అది పాయింట్ కాదు. మన పాయింట్ ఏంటంటే కేవలం అన్నా క్యాంటీన్ అనేది ఒక పాయింట్. నువ్వు పోయి అన్నా క్యాంటీన్లో ఏ విధమైనటువంటి నాణ్యత ఉండేటువంటి భోజనాన్ని పేదలకు అందించినారని తెలియజేయి. నువ్వు పోయి, నీకేం పని లేదు కదా. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే మనం ప్రజలారా ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే పేదలకు అన్నం ఏనాడైనా సరే ఈ అంబటి రాంబాబు ఉన్నాడు. అంబటి రాంబాబు ఏనాడైనా సరే 10 మందికి భోజనాలు పెట్టుంటాడా? జగనన్న ఎన్నోసార్లు పుట్టినరోజులు జరుపుకో ఉంటాడు, పెళ్లి రోజులు జరుపుకో ఉంటాడు. ఎక్కడైనా సరే పేదలకు ఏదో పట్టెడు మంది భోజనం పెట్టిన దాఖలాలు ఉన్నాయా?
అదేవిధంగా జగనన్నకు ఉండేటువంటి బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు. మరి జగనన్నకు పెళ్లి రోజు, జగనన్న పుట్టినరోజు, భారతమ్మ పుట్టినరోజు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏనాడైనా సరే తిరుమలలో అన్నప్రసాదానికి మేము ఇంత డబ్బులు విరాళంగా ఇచ్చినామని, ఒక తిరుమల కాదు ఏ గుళ్ళో అయినా సరే పేద ప్రజలకు భోజనాలు పెట్టినటువంటి చరిత్ర మనకాడైనా ఉంటే చూపి రాంబాబు. ఎందుకు పేదవాళ్ళ మీద పడేది? పేదవాళ్ళు తినేటువంటి 5 రూపాయల అన్నా క్యాంటీన్ల మీద పడి ఏడవడం ఎందుకు అంటా నేను. ఎక్కడెక్కడి నుంచో మారుమూల గ్రామాల నుంచి వాళ్ళ పనుల కోసమనో, హాస్పిటల్కనో, లేకుంటే ఇంకొకటనో పట్టణాలకు వచ్చినటువంటి వాళ్ళు ఏదో 5 రూపాయలు ఇచ్చి ఆడ భోజనం చేసి మళ్ళా వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరుకుంటారు. మరి రోజువారీ కూలీలు కావచ్చు, డ్రైవర్ సోదరులు కావచ్చు, ఆటో నడుపుకునేటువంటి వ్యక్తులు, రిక్షాలు దొక్కేటువంటి వాళ్ళు ఏదో 5 రూపాయలకు భోజనాలు చేస్తూ ఉంటే దాని మీద ఏంది రాజకీయం? దాని మీద ఏంది రాజకీయం చేసేది? మరి అన్నా క్యాంటీన్లు పెట్టడంతో ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని నీ నోటితోనే నువ్వే కూర్చున్నావు. మరి మనం ఎందుకు చేయలేకపోయినావు? మరి అన్నా క్యాంటీన్ అనేది పేరు నచ్చుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి పేరు పెట్టు, రాజారెడ్డి పేరు పెట్టు, మనం ఏటేసిన వివేకం పేరు పెట్టి అయినా సరే పేదోడికి అన్నం పెట్టొచ్చు కదా. మరి అప్పుడు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో అన్నా క్యాంటీన్ అని ఏదో వాళ్ళ పుట్టినరోజులకో, వాళ్ళ పెళ్లి రోజులకో, లేకుంటే ఇంకోటో వాళ్ళు ఏదైనా ఆడ పెడితే వాళ్ళ మీద కేసులు కట్టినటువంటి చరిత్ర. మనం ప్రజావేదికను కూల్చివేతతో మొదలుపెట్టినటువంటి మన పాలన. ఎవడైనా పేదోడు అన్నం తినాలన్నా కూడా మనం ఎగమలు కొని ఉండాలా? పేదోడు 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేది ఏందని చెప్పి రోజువారీ కూలీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినావు, డ్రైవర్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టినావు, ఏ విధంగా పట్టణాలకు వచ్చినటువంటి పల్లెల నుంచి వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఏమి చేసినావు, ఏంది కథ, ఏంది కార్ఖాని? ఎవరి ప్రభుత్వంలో పేదోడు ప్రశాంతంగా బతుకుతున్నాడు? ఎవడి ప్రభుత్వంలో, ఎవడు హయాంలో పేదోడు అనేటువంటి వ్యక్తి 3 పూట్ల అన్నం తింటున్నాడు? ఎవడి ప్రభుత్వంలో పేదోడు ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నాడు? రైతాంగం బాగుండాది, మహిళలకు భద్రత ఉన్నది, రోడ్లు బాగున్నాయి, పాలన బాగుండాది, సంక్షేమం అందుతుంది, రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, రాజధాని పనులు జరుగుతున్నాయి, పోలవరం పరుగులు పెట్టిస్తున్నారు, ప్రతి ప్రాంతానికి మేలు జరుగుతుందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం తెలుసుకున్నారు. మనం చెప్పినటువంటి మాటలు, మనం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఈనాడు మళ్ళీ పేదోడు తినేటువంటి అన్నా క్యాంటీన్ పై ఏంది జులుం? ఎందుకు అన్నా క్యాంటీన్ల మీద అంత అక్కస్ ఎందుకు? నువ్వెందుకు పెట్టలేకపోయినావు? అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ ఇంటికాడికి వచ్చినటువంటి వ్యక్తులకు ఎందుకు నువ్వు పొద్దున్న టిఫిన్ పెట్టలేకపోయినావు, మధ్యాహ్నం భోజనం పెట్టలేకపోయినావు, రాత్రి ఏదో భోజనం టిఫిన్ ఎందుకు పెట్టలేకపోయినావు? పేదోడికి అన్నం పెట్టేటువంటి దాఖలాలు మన వైసీపీ పార్టీలో ఏ ఒక్కడికి లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు 76 లక్షల రూపాయలు వాళ్ళ సతీమణి భువనేశ్వరమ్మ గారు దేనికి అన్నా క్యాంటీన్లకు ఇచ్చినారు? వాళ్ళ మనవడు లోకేష్ గారి తనయుడు పుట్టినరోజు నాడు తిరుమలలో అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారు పక్క దేశస్తురాలు, మళ్ళా మన దేశస్తురాలు కాదు, డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకి పోయి దైవ దర్శనం చేసుకున్న తరువాత మళ్ళీ అన్నప్రసాద కేంద్రాలయానికి పోయి ఆ కేంద్రం కాడికి పోయి అక్కడ డబ్బులు డొనేట్ చేసి అక్కడ కూర్చొని అన్నం తిన్నారు. మనోళ్ళు ఎన్నిసార్లు పోయినారు, ఎన్నిసార్లు అన్నదానానికి డబ్బులు డొనేట్ చేసినారు, ఎన్నిసార్లు మనం ఎందుకు అమ్మటి రాంబాబు? మనోళ్ళు ఎవడైనా సరే పేదోడు అనేవాడు అన్నం తింటా ఉంటే మనకి ఏడ కాలుతుంది ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. మన దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు మన తాడేపల్లి కొంపలో ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు చెప్పరా? ఇన్ని ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా, ఎంతమందికి భోజనాలు పెడుతున్నారు అది చెప్పు, నువ్వు నాకు సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి వాళ్ళు భోజనం పెడతారంట ఏంది? పెడతారు. అన్నా క్యాంటీన్లు పెట్టారు. వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కార్యకర్తలందరూ మా పార్టీ ఆఫీస్ చూడాలని చెప్పి వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో వాళ్ళకు భోజనం పెడతారు. మన తాడేపల్లి కొంపకు వస్తే ఎవడైనా సరే భోజనం పెట్టేటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ చరిత్ర ఉన్నదా? మనకు వద్దురా. మనం మాట్లాడితే ఒక నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మట్టంగా మాట్లాడితే బాగుంటుంది. మనం ఇష్టానుసారంగా పేదోళ్ళ మీద, పేదోళ్ళు పట్టెడు అన్నం తినే అన్నా క్యాంటీన్ల మీద మన ప్రతాపం, రాజకీయం వద్దు. అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చెయ్యొద్దు. గతంలో మనం ఏ విధంగా నష్టపోయినాం, మన పాలన ఏంది, మనం దేనికి 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినాం అనేది మాత్రమే కేవలం ఆలోచన చేసుకొని మరి రాబోయే రోజుల్లో అన్నను ఏ విధంగా ప్రధానమంత్రి చేయాలనేది ఒకటే దిశగా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది తప్ప అన్నా క్యాంటీన్ల మీద రాజకీయం చెయ్యొద్దు అనేది నేనైతే రోజు చెప్తానే ఉండా.
కొంతమంది పాలేరులు, కొంతమంది రోజువారి కూలీలు, మరి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది మనం డబ్బులు ఇచ్చి నడిపించేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు రకరకాలుగా మరి విమర్శలు చేయటం, రకరకాలుగా అన్నా క్యాంటీన్ల మీద మాట్లాడటం జరుగుతూ ఉన్నది. నోరు అదుపులో పెట్టుకొని పేదోడు జోలికి పోవద్దని నేను గతంలో చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. మనం ఎక్కడా కూడా మన బతుక్కి మనం ఏడా కూడా మన చేతిలోని నుంచి డబ్బు తీసి ఈ 20 రూపాయలు ఇచ్చి కాఫీ తాగురా అన్న దాఖలాలు చరిత్ర లేదు జగన్ అన్న దగ్గర. మాకు తెలుసు, మీకు తెలియదేమో, అది ఒకసారి తెలుసుకోండి చరిత్రని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అంబటి రాంబాబు అన్నా క్యాంటీన్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.